ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికనికి రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయము 1-13 వచనాలు. కాబట్టి ఇక సహింప చాలక ఏథెన్స్‌లో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవరునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా! అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, మేము మిమ్మల్ని ఎలాగ చూడ అపేక్షించుచున్నామో, అలాగే మీరును మమ్మును చూడ అపేక్షించుచు, ఎల్లప్పుడూను మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారనియు, మీ విశ్వాసమును గురించియు, మీ ప్రేమను గురించియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, ఈ ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి, మీ విషయములో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడును, మన ప్రభు అయిన యేసును మమ్మల్ని నిరాటంకంగా మీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. పౌలు గారు విశ్వాసులని అక్కడ ఉన్నటువంటి తెస్సలోనిక సంఘంలోని విశ్వాసులను బలపరచడానికి తిమోతి గారిని పంపిస్తూ ఉన్నారు. పౌలు గారు తెస్సలోనిక విశ్వాసుల పరిస్థితి గురించి కొంచెం ఆందోళన పడ్డారు. అందుకే తనతో పాటు ఉన్న తిమోతి గారిని వారి దగ్గరికి పంపించారు. వారు శ్రమల్లో ఉన్నప్పటికీ వారి విశ్వాసాన్ని బలపరిచి ప్రోత్సహించడానికి తిమోతి గారు వెళ్లారు. విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారితో ప్రేమతో మనం ప్రోత్సహించి వారి విశ్వాసాన్ని బలపరచటం అనేది ప్రతి ఒక్క దైవ సేవకునికి, ప్రతి విశ్వాసి బాధ్యత. ప్రతి క్రైస్తవుని బాధ్యత. శ్రమలొచ్చినా విశ్వాసంతో నిలబడాలని 3-5 వచనాలు తెలియపరుస్తున్నారు. క్రైస్తవ జీవితంలో శ్రమలు రావడం సహజమని పౌలు గారు ముందుగానే మీకు చెప్పాను గదా! అని కూడా వారికి చెప్తూ ఉన్నారు. గుర్తు చేస్తూ ఉన్నారు. విశ్వాసం కారణంగా వచ్చే కష్టాలను చూసి నిరుత్సాహపడకూడదని కోరుకుంటున్నారు. అందుకే వారి విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోవడానికే తిమోతి గారిని పంపించారు. వాళ్ళకి కష్టాలున్నాయనే విషయం పౌలు గారికి తెలుస్తుంది. ఆ కష్టాల్లో వీరు విశ్వాసంలో నిలబడుతున్నారా? లేదా? ఒకవేళ నిలబడకపోతే నువ్వు వెళ్లి వీటన్నిటిని చెప్పి ప్రోత్సహించు. ముందుగా మనం జ్ఞాపకం చేశాం గదా! ప్రభువైన క్రీస్తు వారిని నమ్మితే విశ్వాసం చూపిస్తూ ఉన్నప్పుడు కష్టాలు, శ్రమలు వస్తాయని. అయినా కష్టాలున్నాయి, శ్రమలున్నా దేవుడు మనల్ని విడిచిపెట్టరు అన్న విషయాన్ని, శ్రమల మధ్యలో విశ్వాసంతో మనం నిలబడాలన్న విషయాన్ని జ్ఞాపకం చేయమని తిమోతి గారిని పంపించారు. అక్కడ 6, 7 వచనాల్లో తిమోతి గారు మరలా తిరిగొచ్చి తెస్సలోనికైన విశ్వాసుల యొక్క విశ్వాసం మరియు ప్రేమ గురించి వార్త తీసుకొచ్చేసరికి పౌలు గారు ఎంతో ఆనందపడిపోతున్నారు. పౌలు గారి ఆనందం ఇక్కడ. వాళ్ళు చాలా గట్టిగానే ఉన్నారు. వాళ్ళు విశ్వాసంలో స్థిరంగున్నారు. వాళ్ళేం కదిలింపబడతలేదు. వాళ్ళకొచ్చిన శ్రమలు మనం విన్నాం గాని, ఆ శ్రమల్లో వాళ్ళెలా ఉన్నారు నేను చూసొచ్చాను. ఎంతో చక్కగా ఉన్నారని చెప్పేసి తిమోతి గారొచ్చి ఆ యొక్క గొప్ప సువార్త అంటే ఆనందమైన వార్తను తీసుకొచ్చారు. పౌలు గారు ప్రేమగా వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నానని కూడా ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ వార్త పౌలు గారికి తన కష్టాల మధ్యలో గొప్ప ఓదార్పు, ఆనందాన్నిచ్చిందట. పౌలు గారికి ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి. తాను స్థాపించిన సంఘాలు, తాను స్థాపించినటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క విశ్వాసులు అక్కడున్న వారందరూ కూడాను కష్టాల్లో గూడాను ప్రభువుని వెంబడిస్తున్నారని ఆ యొక్క విషయం తెలిసినప్పుడు ఆ సంతోషము పౌలు గారిని ఉప్పొంగజేస్తుంది. మన విశ్వాసం మరియు ప్రేమలో స్థిరంగా ఉంటే దేవునికి కూడా అంత సంతోషం. మన ముందు నడిచిన భక్తులందరూ గూడా ఎంతో సంతోషంతో ఉంటారు. పౌలు గారు ఇంకా ఇలా చెప్తున్నారు.
ప్రభువులో స్థిరంగా ఉంటే తాను కూడా జీవిస్తున్నట్టు అనుభవిస్తున్నానని అంటే ఇతరుల విశ్వాస స్థిరత్వం పౌలు గారికి ఆనందాన్ని ఇస్తుందనమాట. ఇంక నేను జీవించినట్టే, నేను బ్రతికినట్టే. మీరందరూ ప్రభువులో స్థిరంగా ఉన్నారా? ఇక అసలు నేను దానిని బట్టి బ్రతుకుతున్నానని చెప్తున్నారు. 9, 10 వచనాలు పౌలు గారు దేవునికెంతో కృతజ్ఞత స్థుతులు చెప్తూ, అసలు ఎలా చెప్పాలో కూడా ఆ తెలియని ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. మీ యొక్క విశ్వాసాన్ని, మీ ప్రేమను, శ్రమల్లో మీరు నిలబడుతున్న విధానాన్ని చూసి అని చెప్పేసి ఎంతో సంతోషపడిపోతే అసలు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు ఎలా చెప్పాలో కూడా తెలియని స్థాయిలో ఆనందించిపోతున్నారు. రాత్రింబగళ్ళు వారి కోసం ప్రార్థిస్తూ, వారిని మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానా అని వారితో విశ్వాసంలో ఇంకా ఏమైనా లోటుపాట్లుంటే వాటిని కూడా సరిచేయాలని చెప్పేసేసి అసలు ఆనందంతోటి ఆయన ఇంకా ఎంతో సంతోషంగున్నారనమాట. ఇక 11-13 వచనాల్లో ప్రేమలో అభివృద్ధి మరియు పవిత్రతను గురించి మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తూ తాను మళ్ళీ వారిని కలుసుకునే మార్గం కలగాలని కోరుకున్నారు. ఎందుకంటే పౌలు గారు చేసిన ప్రయాణాలు మామూలువి కాదండి. ఆ దినాలలో పెద్దగా ప్రయాణ సాధనాలు లేవు. ఆయన ఎక్కడైనా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికెళ్ళాలంటే కాలినడక లేకపోతే ఆ యొక్క సముద్ర ప్రయాణాల్లో వెళ్ళాలి. ఆ ప్రయాణాల్లో అనేకమైనటువంటి ఆపదల్లో ఆయన ఇరుక్కుంటున్నారు. కొన్నిసార్లు దొంగల భయాలు, కొన్నిసార్లు తుఫాన్లు భయాలు, కొన్నిసార్లు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి యూదుల వలన భయాలు, అన్ని జనుల వలన భయాలు, అనేకమైనటువంటి ఆపదలు. భయాలు కాదు అనేకమైన ఆపదలు. వాటిల్లో మరలా అసలు ఒక ప్రదేశానికెళ్ళి ఇంకో ప్రదేశానికి తిరిగి రావటాలు జరుగుతున్నాయా? జరగగలదా? అని చెప్పేసి అందుకే అంటున్నారు. మళ్ళీ కలుసుకోవాలని మాత్రం ఆనందపడుతున్నారు. వారి ప్రేమ ఒకరి పట్ల ఒకరు మరియు అందరి పట్ల మరింత పెరగాలని ప్రార్థించారు. అలాగే ప్రభు రాకడ సమయంలో పవిత్రతతో నిందలేని జీవితంలో మనందరం ఉండాలని ఈ యొక్క అధ్యాయం ద్వారా మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ప్రేమ రోజు రోజుకి పెరగాలి. యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు ఎదురు చూస్తూ పవిత్రమైన మరియు దేవునికి ఇష్టమైన జీవితాన్నే జీవించాలి అందరము కూడాను. ఇక్కడ ముఖ్యమైన విషయాలు శ్రమల్లో, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, ఒకరినొకరు ప్రేమతో ప్రోత్సహించుకుంటూ ప్రార్థనలో బలపరుచుకోవాలి. అలాగే ప్రభు రాకడ కోసం సిద్ధపడుతూ పవిత్రత మరియు ప్రేమలో ఎదగాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.